వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. 10th క్లాస్ తరగతి గదిలో ఆవు బ్రెయిన్ ను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూయించింది టీచర్. దీంతో సైన్స్ టీచర్ వ్యవహారంపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యాలా జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ కు చేరుకుంటున్నారు. విషయాలు జరుగుతున్నాయి. నువ్వు ఏం చేసుకున్నావు? డిఓ ఫోన్ చేసినావు. ఎంఈఓ నీకు బాస ఎంఈఓ జిల్లా పరిషత్ నీ స్కూల్ కాబట్టి డిఓ బాస్. నువ్వు ఎంఈఓ ఎవరు? నీ ర్యాంకే ఎంఈఓ. గర్ల్స్ స్కూల్ యాలాల్ మేడం నేను 6 డిఏరియన్స్ బిల్స్ ఉండే 2 రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం. బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం. బ్రెయిన్ అని అన్నారంట మేడం. అట్లా అందరూ వచ్చింది మేడం ఇక్కడ చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తారు, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఆమె ఏం చేసిందో, ఏం మీద చూపించింది ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఆమె దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆవుది తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అదే మేడం, పిల్లలంతా ఏంటంటే ఆవన్నదంటే 10th పిల్లలతోనే ఎస్ఐ సార్ వచ్చాడు. తీసుకోండి, పిల్లల దగ్గర కూడా తీసుకోండి, రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. మీరు ఒకటి రాయండి రిపోర్ట్. ఎంఈఓ గారికి చెప్పినా నేను, ఎంఈఓ గారు వస్తున్నారు, ఎంఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు. మీరు అందరు రిపోర్ట్ ఇవ్వడమ్మా నాకు. ఆ రిపోర్ట్ బట్టి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను. జరిగిన విషయం గురించి హెచ్ఎం మేడం గారు, ఎంఈఓ గారికి, డిఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు. నిన్న జరిగిన కులంకషంగా ఏమేమి జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి, చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకొనబడుతుంది. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేమే పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటెన్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి, వీళ్ళకేమో చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండబోదు. కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయినా కానీ ఇబ్బంది అది. కాబట్టి యువత కూడా అర్థం చేసుకొని మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం. ఈరోజు ప్రతి క్షణం కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తు ఇస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నెస్సెకి సంబంధించి ఏవేమైనా చెప్పినారో గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, రజనీ కానీ, మిగతా వాళ్ళ పేర్లు నాకు చాలా మంది తెలియదు. అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగానే ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దానిపైన దయచేసి అందరు సహకరించండి. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ యాదవ్ సార్. బయో సైన్స్ సార్ కాశింబి బేగం, టీచర్ పేరు కాశింబి, ఫస్ట్ లెసన్ పేరు పోషణ సార్. కానీ ఆ మేడం ఫస్ట్ లెసన్ కాకుండా బ్రెయిన్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. స్మెల్ వచ్చింది, కొద్దిగా ముక్కు మూసుకొని విన్నాం సార్. దూరంగా ఉండండి అన్నది, విన్నాం సార్. పార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. తర్వాత చెప్పింది, అడిగినాం సార్, రిక్వెస్ట్ చేసి అడిగినాం, చెప్పండి టీచర్ ఏది దాంది ఎవరు తెచ్చు అని అడిగితే బ్రెయిన్ పెట్టి వచ్చినాక వచ్చి చెప్పింది సార్, ఇది బ్రెయిన్ ఆవుది, ఎవరు తెచ్చారు టీచర్ అని అడిగితే మా సార్ తెచ్చిండు ఇట్లా చెప్పింది సార్. ఏడ దొరుకుతుంది అంటే ఇవన్నీ ఏం నాకు తెలియదు, సార్ తెచ్చిండు అంటే ఆ క్యాస్ట్ ఎంత ఉంటుంది ఇట్లా అడిగినాం సార్. ఎంత ఉంటుంది, ఏడ దొరుకుతుంది టీచర్ ఇట్లా చెప్తే మనకు డిఓ గారితో మాట్లాడుతున్న డిఓ గారు ఏం చెప్పడం జరిగిందంటే, వారు విద్యార్థుల యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన, మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుదు అనేటటువంటిది తేలింది. కాబట్టి ఇదే విషయాన్ని డిఓ గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపిమని చెప్పడం జరిగింది. కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు. ఈరోజు సాయంత్రం వరకు
పూర్తిగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపై మీకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇక వికారాబాద్ జిల్లాలో అయితే 10th క్లాస్ తరగతి గదిలో ఆవు బ్రెయిన్ ను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూయించింది టీచర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఆ టీచర్ కి ఆవు బ్రెయిన్ ఎక్కడి నుంచి లభ్యమైంది? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు అక్కడ? వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఊహించని కలకలం చెలరేగింది. 10th క్లాసు తరగతి గదిలో ఆవు మెదడు ప్రత్యక్షంగా చూయించాడు సైన్స్ టీచర్. సైన్స్ టీచర్ వ్యవహారం మీద హిందూవాదులందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే పాఠశాల వద్దకు బీజేపీ నాయకులు చేరుకొని సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేయాలని స్కూల్ ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా సంఘటనా స్థలానికి ఈ సమాచారం తెలుసుకున్న అనంతరం స్థానిక పోలీసులు చేరుకున్నారు. అసలు ఆవు మెదడు ఏ రకంగా తీసుకురావడం జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. వాస్తవానికి 10th క్లాస్ స్టూడెంట్స్ కు సైన్స్ టీచర్ బ్రెయిన్ అంటే అందులో పాఠ్యాంశాలలో భాగంగానే స్టడీస్ లో భాగంగా బ్రెయిన్ పనితీరుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా బోధించడంలో భాగంగానే ఆవు మెదడు తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆయన వర్షన్లో చెబుతూ ఉన్నప్పటికీ హిందూవాదులు ముఖ్యంగా గోవులను పూజిస్తూ ఉంటారు, ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో చాలా సెన్సిటివ్ గా ఉండాల్సింది పోయి చదువుకున్నటువంటి టీచర్ వృత్తిలో ఉన్నటువంటి సైన్స్ టీచర్కే ఇది తెలియకుండా పోయింది అనేది హిందూవాదులు మండిపడుతున్నటువంటి తీరు. సో దీని మీద ఇప్పటికే బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా అనేది చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో స్కూల్ ముందు వాళ్ళందరినీ కూడా కొంత అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆవు మెదడును తీసుకురావడానికి సంబంధించి టీచర్ ను ప్రస్తుతానికి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఈ విషయాలన్నిటికి సంబంధించి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనే విషయం తెలియకుండా తీసుకొచ్చారా, ఎందుకు తీసుకొచ్చారా అనేటువంటి విషయాల మీద ప్రస్తుతం పోలీసులు టీచర్ ను ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, మరి అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు? అంటే ఎంత సైన్స్ అంటే ప్రాక్టికల్ గా చూపించాలి, బట్ ఒక ఆవు మెదడును తీసుకొచ్చి మరీ విద్యార్థులు ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని ఎలా చూడాలి, విద్యార్థులు ఏమంటున్నారు? వాస్తవానికి స్కూల్స్ లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ కు సంబంధించి ముఖ్యంగా ఏదైనా ఒక అవయవాలకు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ డెమోకు సంబంధించినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి బొమ్మల ద్వారానే వాటిని చూపిస్తూ ఉంటారు. సో వాటి ద్వారానే అక్కడ ఉన్నటువంటి అవయవాలు ఏ అవయవ భాగాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించిన కొన్ని డూప్లికేట్ డమ్మీ బొమ్మలను తీసుకొచ్చి ఆ అవయవాలకు సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఆవుకు సంబంధించినటువంటి ఆ మెదడును తీసుకొచ్చి డైరెక్ట్ గా విద్యార్థులకు ఈ రకమైనటువంటి ప్రాక్టికల్ లో భాగంగా చూపించడానికి సంబంధించి కూడా పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంత మితిమీరినటువంటి ప్రవర్తనగానే భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే అక్కడకు చేరుకున్నటువంటి బీజేపీ నాయకులు టీచర్ యొక్క తీరు మీద కూడా విమర్శలు చేస్తూనే ఆందోళన చేయడం జరుగుతుంది. టీచర్ ను సస్పెండ్ చేయాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నువ్వు 4 o'clock మొత్తంగా నీకు సబ్జెక్ట్ చెప్పేది లేదు స్కూల్లో, నువ్వు బిల్స్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. 1 hour లో మీరు పోయి రావాలి. మీరు మోడీ పెట్టుకోవాలి.